విశ్వామిత్ర మహర్షి. ఒకరోజు దశరథ మహారాజు కొలువుతీరి ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి లోనికి వచ్చారు. దశరథ మహారాజు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పారు. విశ్వామిత్రుని తగిన రీతిన గౌరవించారు. ఉన్నతాసనం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత చేతులు జోడించి వినయంగా, మహర్షి, మీరు రావటంతో మా రాజ్యమే పావనమైంది. ఏ పని మీద వచ్చారో సెలవియ్యండి. ఆ పనిని నేను చేసి పెడతాను. మీకు మాట ఇస్తున్నాను అన్నారు. మాటలకు విశ్వామిత్రుడు సంతోషించాడు. దశరథ మహారాజా, నేను ఒక యాగం చేయబోతున్నాను. కానీ ముని వాటికలపై రాక్షస మూకలు దాడి చేస్తున్నాయి. యజ్ఞయాగాలు సరిగ్గా జరగనీయకుండా అడ్డుపడుతున్నాయి. ఆ రాక్షసులను ఎదుర్కొని నా యాగం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయేటట్లు చూడాలి. రాక్షసుల బారి నుండి నా యాగాన్ని రక్షించటానికి నీ పెద్ద కొడుకు రాముని నా వెంట పంపు. నా పని పూర్తయిన తర్వాత నీ కొడుకును నీ దగ్గరకు పంపించి వేస్తాను అన్నారు విశ్వామిత్ర మహర్షి. మాటలు విన్న దశరథునికి నోట మాట రాలేదు. ఎలాగో తెప్పరిల్లాడు. మహర్షి, రాముడు ఇంకా చిన్నపిల్లవాడు. క్రూరమైన రాక్షసులను ఎదుర్కోవటానికి వాడిని పంపటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. స్వయంగా నేనే వస్తాను. మీ యాగాన్ని సంరక్షిస్తాను. దశరథుడు విశ్వామిత్రునితో. ఆ మాటలకు విశ్వామిత్రునికి చాలా కోపం వచ్చింది. నాకు కావాల్సింది రాముడు, నువ్వు కాదు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటున్నావు దశరథ, ఆలోచించుకో అంటూ కన్నెర్ర చేశాడు విశ్వామిత్రుడు. వెంటనే వశిష్ఠుడు లేచాడు. విశ్వామిత్రుడిని శాంతింపజేశాడు. ఆ తర్వాత, దశరథ మహారాజా, విశ్వామిత్ర మహర్షి దగ్గర ఎన్నో అస్త్రశస్త్రాలున్నాయి. బ్రహ్మర్షి కూడా. అతడు సామాన్యుడు కాదు. మన రాముడు కూడా అన్ని విద్యల్లో ఆరితేరాడు. విలువిద్యలో కడు నేర్పరి. అత్యంత ధైర్యసాహసాలు కలిగినవాడు. విశ్వామిత్రునితో వెళ్ళడం రామునికి మేలు చేస్తుంది కానీ కీడు జరగదు అంటూ వశిష్ఠ మహర్షి చెప్పుకొచ్చారు. దశరథుడు రాముణ్ణి పంపటానికి ఒప్పుకున్నారు. ఎప్పుడూ రాముడితోనే ఉండే లక్ష్మణుడు నేను కూడా అన్న వెంట వేస్తానన్నాడు. విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు వారు ఎప్పటికీ చిన్నవారే. కానీ జీవితంలో పైకి ఎదగాలంటే సమాజాన్ని, వాస్తవాలను తెలుసుకోవాల్సిందే. సవాళ్లను ఎదుర్కొనే అవకాశం వచ్చినప్పుడు కొంచెం మన చేతిని వదిలిపెట్టాలి. వారు నేర్చుకున్న విద్యను అనుభవంతో కలిపి తాము ఎవరో, ఎంత ఎదగగలరో నిరూపించుకోగలుగుతారు. విశ్వాసంతో నెమ్మదిగా చేతిని వదిలేస్తే కాలం పిల్లల్ని ఆకాశానికి తాకే రెక్కలతో ప్రపంచపు అంచున నిలబెడుతుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.